తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఫామ్ అయ్యి ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర విభజన చేయటానికి ఎంతో ఆతృత పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఫైలాన్ తుఫాన్ని ఆపలేకపోయాం కానీ విభజన మాత్రం ఆపుతామనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఫైలాన్ తుఫాన్ అనేది వాతావరణం వల్ల బంగాళాఖాతంలో ఏర్పడింది, కానీ విభజన తుఫాన్ అనేది కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారి అసమర్థత వలన, ఆశ వలన ఆయన ఇంట్లో నుంచే ప్రారంభమైంది తుఫాను అని మనం అందరం గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు జూలై 30వ తారీఖున సిడబ్ల్యూసి ప్రకటన చేసే ముందు నిజంగా ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ సమైక్య రాష్ట్రం కోసం నా పదవిని తృణప్రాయంగా వదిలివేస్తాను అని చెప్పుకుంటున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 30వ తారీఖున సిడబ్ల్యూసి ప్రకటన వెలువడిన ముందు రోజు లేదా ఆ రోజైనా సరే తన రాజీనామా అస్త్రాన్ని సోనియా గాంధీ ఇంటి ముందు పడవేసినట్లయితే ఆ రోజు సాయంత్రం ప్రకటన వెలువడి ఉండేదా అనేది ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. నిజంగా జూలై 30వ తారీఖు ప్రకటనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు తన పదవిని వదులుకోవడానికి సిద్ధపడి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఉన్నట్లయితే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడేది. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేశాడనేటువంటి చర్చ వచ్చి ఉండేది. ఆ తర్వాత సిడబ్ల్యూసి ఆ సాహసం చేసి ఉండేది కాదని మనం చేస్తున్నా. అంతేకాదు, ముఖ్యమంత్రి గారి ఆశ వల్ల మాత్రమే ఈ రాష్ట్ర విభజన జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నేను ఒక్కటే మనవి చేస్తున్నా, జూలై 30వ తారీఖు ముందు కొన్ని మాసాల క్రితం కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకున్నది. అదేమి నిర్ణయం అంటే తెలంగాణకి ఒక ప్యాకేజ్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా అట్టిపెట్టాలనే నిర్ణయానికి వస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని నివారించారు. దాన్ని వద్దని హైకమాండ్కు చెప్పి ఆపించాడు. ఎందుకు ఆపించాడంటే ఆ ప్యాకేజీలో ఉన్న భాగం ఏమిటంటే తెలంగాణ వారికి ముఖ్యమంత్రి ఇవ్వాలనే ఒక అంశం ఉన్నది. అందువలన తెలంగాణ వారికి ముఖ్యమంత్రి ఇవ్వవలసి వస్తే తన ముఖ్యమంత్రి పదవి పోతుందనేటువంటి ఆశతో, భయంతో ఆయన ఆ ప్యాకేజీని తిరస్కరించి రాష్ట్ర విభజనకు దోహదం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర విభజనని వాళ్ళు ఆపేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడంటే ఎందుకు ఇంత పచ్చి నాటకం ఆడుతున్నారు? ప్రజలతో ఎందుకు ఇలా చెలగాటమాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. ఆ ప్యాకేజీ ప్రకటిస్తామని కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టాన వర్గం మీతో చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ ప్యాకేజీని మీరు తిరస్కరించిన మాట వాస్తవమా కాదా? దయచేసి ఇప్పటికైనా చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే అలాంటి ప్యాకేజీ వచ్చి ఉన్నట్లయితే రాష్ట్రం సమైక్యంగా ఉండేది. ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. లేదు, ముఖ్యమంత్రి గారు తన పదవిని తృణప్రాయంగా వదిలిపెడతానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు ముందు తన పదవిని తృణప్రాయంగా వదలడానికి సాహసం చేసి ఉన్నట్లయితే ఇన్ని లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చి సమైక్య నినాదంతో అన్ని పనులు మానుకొని ఇంత మహోద్యమాన్ని